నుంచి వచ్చున్నారు? మేము వంకాయలపాడు నుంచి వచ్చాం మేడం. ఓకే, సో ఏం ప్రాబ్లం అని వచ్చినారు అసలు మీరు? మేము కడుపులో నొప్పిగా ఉందని చూసుకోవడానికి వచ్చాను మేడం. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు? పక్కన వేరే గ్యాస్ స్టవ్ దానికి ఆడికి వెళ్ళాం మేడం. గ్యాస్ స్టవ్ వల్ల కడుపులో అట్లా ఉందేమని. ఓకే, లో అట్లా వేరే ఇట్లా గర్భిలాగా వచ్చింది, అది కొంచెం పగిలినట్టు అయిపోయింది అని చెప్పి ఇక్కడికి కిమ్స్ కి రాశారు మేడం. ఓకే, మామూలుగా మీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిందా? అయింది మేడం. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 18 సంవత్సరాలు. మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు పిల్లలు. ఆ తర్వాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. మామూలుగా ట్యూబ్స్, లాప్రోస్కోపియా, ఓపెన్ ప్రొసీజరా? ఓపెన్ ప్రొసీజర్. ఓకే, ఈసారి మీకు నెలసరి యాక్చువల్ కరెక్ట్ గా వస్తా ఉందా? నెల కరెక్ట్ గా వస్తుంది కానీ కొంచెం బ్లీడింగ్ అంటే ఇప్పుడు 5 days 3 days అట్లా కాకుండా జస్ట్ అట్లా కొంచెం కనిపిస్తా ఉంది. సో మీకేం అనుమానం రాలేదు అది గర్భిణి అని చెప్పి డాక్టర్ గారు చెప్తే గానీ మీకు తెలియలేదు. చూసారు కదండి, ట్యూబెక్టమీ అయినా సరే గర్భిణి రావచ్చు. అన్ని ప్రొసీజర్స్ కి ఫెయిల్యూర్స్ ఉంటాయండి. ఓపెన్ చేసినా సరే, లాప్రోస్కోపీ చేసినా సరే స్వతహాగానే ప్రతి టిష్యూకి హీలింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. అంటే సొంతంగా వచ్చి అతుక్కుంటాయి అన్నమాట. కాబట్టి మన ట్యూబెక్టమీ అయిపోయింది కదా అని ప్రెగ్నెన్సీ రాకూడదని ఏం లేదండి. చాలా రేర్ సర్కమ్స్టాన్సెస్ లో మనము ట్యూబెక్టమీ ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటాము. సో మీరు ఎప్పుడన్నా కనుక నెలసరి కరెక్ట్ గా రాకపోయినా లేదా కొంచెం గ్యాప్స్ వచ్చిన నెలసరిలో ఒక్కసారి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి, విచ్ ఇస్ వెరీ ఈజీలీ డన్. మనకి మెడికల్ షాప్స్ లో కిట్స్ ఉంటాయి కదండి, అవి దొరుకుతాయి. అవి తీసుకొని మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. అది కనుక పాజిటివ్ వస్తే వెంటనే ఒక డాక్టర్ ని అప్రోచ్ అవ్వండి. So thank you so much. For more further details, please follow my page on Instagram, Dr. Kalpana Ginchpalli.